2 ప్రమాదాల్లో 6గురు చచ్చిపోయారట. ఎక్కడది? హైదరాబాద్లో మేడ్చల్. రాజీవ్ రహదారిపై అదుపు తప్పి లారీని ఢీకొట్టిన కారు, దంపతులు సహా 3 మృతి. టైరు మారుస్తుంటే లారీ ఢీకొన్న ఘటనలో మరో 3 చచ్చిపోయారు. ఒక పంక్చర్ 3 ప్రాణాలట. జాట్ రోహిత్, ననుబాల మహేష్, రాజేందర్ 3 అక్కడెక్కడే ప్రాణాలు కోల్పోయారు. టైర్లో గాలిపోయిందట, పంచర్ అయిందని దిగినట్టున్నారు, వెనకాల వచ్చి గుద్దిపడేసింది. ఎక్కడేది? జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్లలో జరిగిందట. పోలీసులు చెప్పిన దాని ప్రకారం దేవరుప్పల మండలం ధర్మారంలో కిరాణా దుకాణం నిర్వహించే జాట్ దిలీప్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లికి చెందిన మహేష్ బుధవారం కిరాణా సరుకులు కొనేందుకు హైదరాబాద్కు పోయిరట. తిరిగి వస్తున్నారట. నెల్లుట్ల వంతెన సమీపంలో వాహనం టైరు పంక్చర్ అయిందట. టైరు మార్చేందుకు అవసరమైన జాకీ లేకపోవడంతో ట్రక్కులోని వారు ఉల్లిపాయల లోడుతో వరంగల్ వైపు వెళ్తున్న ఒక లారీని ఆపిరట. దంతాలపల్లి మండలం బీరిశెట్టిగూడానికి చెందిన లారీ డ్రైవర్ హరీష్, అదే గ్రామానికి చెందిన ఆయన బామ్మర్ది రాజేందర్ దూరంగా లారీ ఆపి సహాయం చేసేందుకు ట్రక్కు దగ్గరికి వచ్చిరట. ఈలోపు జాట్ దిలీప్ సోదరుడు జాట్ రోహిత్ ఇంటి దగ్గర నుంచి జాకీ తీసుకుని ట్రక్కు దగ్గరకు చేరుకున్నారట. అందరూ కలిసి టైరు మార్చే పనిలో ఉన్నారట. గురువారం తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఇసుక లారీ ఆ ట్రక్కును ఢీకొట్టింది. ఈ క్రమంలో రాజేందర్, రోహిత్, మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను జనగామ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఏం ఘోరం పాపం. ఇగో మురహరిపల్లిలో లారీని ఢీకొని నుజ్జునుజ్జైన చంద్రశేఖర్ కారట. ఇది ఎక్కడ జరిగిందో. వేసవి సెలవుల అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు సహా 3 చనిపోయారు. ఎక్కడిది? రాజీవ్ రహదారిపై గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మల్కాజ్గిరి పరిధి మిర్జాలగూడలో ఉండే రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల కుటుంబంతో కలిసి గోదావరి ఖనిలో ఉండే అత్తగారింటికి పోయిందట. సెలవులు ముగియడంతో భార్య రేఖ, కొడుకు లోహిత్, రేఖ సోదరి కుమారుడు నిహాల్తో కలిసి బుధవారం కారులో అక్కడి నుంచి బయలుదేరారు. రేఖ సోదరుడు రాజశేఖర్ మరో కారులో కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరారు. 2 కుటుంబాల వారు మార్గమధ్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాత్రి అక్కడి నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. వేకువజామున రాజీవ్ రహదారిలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మురహరిపల్లి వద్దకు రాగానే చంద్రశేఖర్ నడుపుతున్న కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టి అటువైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అంటే అవతల వైపు పోయింది. ఆ సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. తీవ్ర గాయాల పాలైన చంద్రశేఖర్ అక్కడికక్కడే చనిపోతే రేఖ, లోహిత్, నిహాల్ తీవ్రంగా గాయపడ్డారు.